ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే కాలినడక దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,831 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,542 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,25,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఇంకా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదు, చాలా ఎక్కువగానే ఉందండి. అయితే ఇంత భక్తుల రద్దీలో నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలి, భక్తుల రద్దీ వలన నడక మార్గంలో ఇచ్చే టికెట్లు ఇవ్వటంలో ఏవైనా మార్పులు చేశారా అన్న పూర్తి వివరాలను చెప్పమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. తిరుమల కొండకు నడిచి వెళ్ళటానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ముందుగా అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలు మరియు వారి కుటుంబాలని మధ్యాహ్నం 2 గంటల వరకే అలౌ చేస్తారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో అలౌ చేయరు. ఇప్పుడు కూడా మెట్ల మార్గంలో చిరుతపులులు తిరుగుతున్న కారణంగా టీటీడీ వారు ఈ రూల్ని పెట్టడం జరిగింది. అయితే ఒకప్పుడు ఈ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి మెట్ల మార్గం మధ్యలోనే దివ్య దర్శనం టికెట్లను కేటాయించేవారండి. కానీ ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లు అంటూ ఏమీ కేటాయించడం లేదు. అందరికీ సర్వదర్శనం టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి కింద తిరుపతిలో ఉన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్లు మీ యొక్క ఆధార్ కార్డు ఉంటేనే మీరు ఈ టికెట్లను పొందగలరు. అయితే ఉదయం అంటే తెల్లవారుజామున 2 లేదా 3 గంటలకు ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 6-6:30 గంటల కల్లా ఈ టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మీకు ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు కావాలంటే రాత్రి నుంచే క్యూ లైన్లో ఉంటే ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరుకుతాయి. ఈ టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని నడిచి వెళ్ళిన వారికి దర్శనం అనేది ప్రస్తుతం 4 నుంచి 5 గంటల లోపు పూర్తవుతుంది. ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్లు కాలినడక మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. అయితే ఉదయం 5 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లు కేటాయించగానే 6:30-7 గంటల కల్లా కూడా దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. అంటే 2-2:30 గంటల లోపే దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే సర్వ
సర్వదర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళిన వారికి కూడా దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. మీకు మెట్ల మార్గంలో టికెట్లు కావాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇవండి ప్రస్తుతం కాలినడక మార్గానికి సంబంధించిన పూర్తి వివరాలు. అయితే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా మీరు తెల్లవారుజామున అలిపిరి మెట్ల మార్గంలో అయితే రాత్రి నుంచి మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ క్యూ లైన్లో ఉంటే మీకు టికెట్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. శ్రీవారి మెట్ల మార్గంలో మీరు 5 గంటలకు వెళ్తే టికెట్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, గుడ్ మార్నింగ్ మేడం, సీనియర్ సిటిజన్స్ దర్శనం మెథడ్స్ మరియు టైమింగ్స్ వివరాలను చెప్పమని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. టీటీడీ వారి వెబ్సైట్లో ఇంకెక్కడా కూడా ఈ టికెట్లను ఇవ్వరు. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే 65 లేదా 65 ఏళ్ల వయస్సు పైబడిన వారై ఉండాలి. అప్పుడే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఈ టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో. వీటికి ధర అంటూ ఏమీ ఉండదు. అయితే ప్రస్తుతం ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు అనేవి ఆగస్ట్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను జూన్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి దర్శనం అనేది 2 నుంచి 3 గంటల లోపు అయిపోతుంది. అలాగే సర్వదర్శనం టికెట్ల కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ సరిపోతుందా అని అడిగారండి. మీరు ఏ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా ఆధార్ కార్డు ఒరిజినలే ఉండాల్సిన అవసరం లేదండి. జిరాక్స్ ఉంటే కూడా చాలు. సర్వదర్శనం టికెట్లు కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సరిపోతుంది. ఇంకొకరు, మేడం తిరుపతిలో గోవిందరాజ సత్రం ఎక్కడ ఉంది? రూమ్స్ ఆఫ్లైన్లో దొరుకుతాయా అని అడిగారండి. తిరుపతిలో రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజ సత్రం ఉందండి. ప్రస్తుతం ఆ సత్రాన్ని మూసివేశారు. ఆ సత్రంలో రెనోవేషన్ వర్క్ అనేది రిపేర్ వర్క్ జరుగుతోందండి. కాబట్టి ప్రస్తుతం తిరుపతిలో రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో మాత్రమే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. ప్రస్తుతం గోవిందరాజ సత్రం అనేది మూసివేసి ఉంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.